Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో నిధి పోర్టల్ అని ఉంటుంది. నిధి పోర్టల్ అని మనం సెర్చ్ చేసినప్పుడు నిధి వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ నిధి వెబ్సైట్ కనిపించే ఈ వెబ్సైటు nidhi.apcfss.in. ఈ నిధి మీద మనం క్లిక్ చేయాలి. దీన్ని ట్యాప్ చేసినప్పుడు ఇది సైటు ఈ విధంగా చూపిస్తుంది. హోమ్ పేజీలో లాగిన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ క్రోమ్ బ్రౌజర్ క్లిక్ చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ లాగిన్లో యూజర్ ఐడి వచ్చేసి CFMS 8 డిజిట్ CFMS ఐడి ఎంటర్ చేయాలి. మీరు ఆల్రెడీ ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది తిరిగి రీసెట్ చేసుకొని కొత్త పాస్వర్డ్ పొందవచ్చు. ఓకే, నో ప్రాబ్లము. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నా. ఓటీపీని ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీరు ఏదైతే ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అయ్యి ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాష్ బోర్డు చూపిస్తుంది. ఈ డాష్ బోర్డులో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1 ESS, 2 APGLI, 3 రిపోర్ట్స్ అని ఉంది. అయితే మనం ఈరోజు చెప్పుకోబోతుంది సైట్కి సంబంధించి. మనం APGLI మనకి ఎప్పటి నుంచి ఎంత అమౌంట్ కట్ అయింది, అసలు ఏంటి, అన్ని విషయాలు APGLIకి సంబంధించి పూర్తి విషయాలు ఈ యొక్క వీడియోలో మీ ముందు ఉంచబోతున్నాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కూడా మీ లాగిన్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోండి. జాగ్రత్తగా నా ఛానల్ చూస్తూ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ముందుగా APGLI మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు APGLIలో ఈ డాష్ బోర్డులో APGLI ఎంప్లాయీకి సంబంధించి మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ APGLI అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి APGLIకి సంబంధించి ఈ 3 ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇందులో లోన్ అప్లికేషను, APGLI పాలసీ డీటెయిల్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషను, అదర్ దాన్ డెత్ క్లెయిమ్, అంటే డెత్ క్లెయిమ్ కాకుండా మన పాలసీ మెచ్యూరిటీ అది. ఇక్కడ లోన్ అప్లికేషన్ మీద ఒకసారి క్లిక్ చేద్దాము. ఈ లోన్ అప్లికేషన్లో ఏముంటాయి, అసలు ఏంటి, దీనికి సంబంధించి ఏంటనేది మీకు నేను క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతగా మంచి ఉపయోగకరమైన వీడియోలు చేసేందుకు నాకు మీరు ప్రోత్సాహాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అయితే మనం లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు నిధి వెబ్సైట్లో మీ ఈ లోన్ అప్లికేషన్ కొత్త పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఎంప్లాయీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. మీ ID నెంబరు, మీ పేరు, సర్నేము, మీ ఫాదర్ నేము, మీ జెండరు, డెసిగ్నేషను, మ్యారిటల్ స్టేటస్సు, తర్వాత డిజేబుల్ కేటగిరీ, పే స్కేల్ ఉంటుంది, బేసిక్ పే ఉంటుంది, గ్రాస్ శాలరీ, తర్వాత టోటల్ డిడక్షన్స్ ఉంటాయి, నెట్ శాలరీ చూపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్
చూపిస్తుంది, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా చూపిస్తుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా చూపిస్తుంది, బ్యాంక్ నేము, మీ యొక్క పాన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇవన్నీ ఈ విధంగా మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో మీరు ఒకసారి నిర్ధారణ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పాలసీస్కి సంబంధించి ఒకసారి మీరు గమనించినట్లయితే మీకు ఎన్ని పాలసీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూపిస్తాయి. ఇప్పటివరకు ఎన్ని పాలసీస్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తాం జరుగుతుంది. ఇక్కడ 3 పాలసీస్ అనేవి ఇప్పటివరకు ఉన్నాయి, ఏబిసి. అదేవిధంగా ఆ పాలసీకి సంబంధించిన అమౌంట్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ కట్ అవుతున్న అమౌంట్ సరిపోయిందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. టోటల్ అమౌంట్ సరిపోతుందా? ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల మీకు కట్ అయ్యే అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఈ 4000, ఈ మంత్లీ ప్రీమియం అనేది సరిపోకపోతే ఇంకా మీకు బాండు రావాల్సి ఉంటుందిగా మీరు భావించాలి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రతి చెక్ చేసుకున్న తర్వాత మీరు స్క్రోల్ ఈ పక్కకు చేసినట్లయితే ఇక్కడ ఈ బాండుకు సంబంధించి ఈ మంత్లీ ప్రీమియం ఎంత, ఫస్ట్ ఏ బాండ్ సంబంధించి చూడండి. మంత్లీ ప్రీమియం 450 ఉంది, సమ్ అష్యూర్డ్ 1,29,240 ఉంది, ఏజ్ అట్ ఎంట్రీ 32 ఏజ్ అప్పుడు ఈ బాండ్ అనేది చేయటం స్టార్ట్ చేశారు. అదేవిధంగా డిసిఆర్ అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. ఇక్కడ డిసిఆర్ ఎల్పిడి డిఓఎం అని ఉంది. డిసిఆర్ అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, ఏ రోజు నుంచి బాండ్ అయితే స్టార్ట్ అయిందో ఆ డేట్ని డిసిఆర్ అంటాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ డేట్స్ అనేది ఒకసారి చెక్ చేయండి. ప్రతి బాండ్కి ఈ 3 డేట్స్ ఉన్నాయి. ఇక్కడ డిసిఆర్ అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్, ఏ రోజు నుంచి అయితే మనం బాండ్ మనకి జనరేట్ అయిందో ఆ రోజు డేటు, ఇది లాస్ట్ ప్రీమియం డేటు. ఇది వచ్చేసి డేట్ ఆఫ్ మెచ్యూరిటీ, ఏ రోజు బాండు మనం మెచ్యూరిటీ అవుతుందో ఇది అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అన్ని కరెక్ట్గా మీరు అమౌంట్ ఎప్పుడైతే కట్ అయిందో అప్పటి నుంచే మీకు బాండ్ జనరేట్ అయిందా లేదనేది చెక్ చేసుకోవాలి. మీ అష్యూరెన్స్ తర్వాత మీ ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఈ ట్యాబ్లో మీకు ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ వాడు చూపించటం జరుగుతుంది. లోన్ ఉంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ లోన్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. సీరియల్ నెంబరు, పాలసీ నెంబర్, లోన్ స్టేటస్, ఎంత అమౌంట్ కట్టాలి, ఎంత అమౌంట్ కట్టారనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ పాలసీ అకౌంట్ వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని పాలసీ అకౌంట్ వ్యూ ఈ మెయిన్ మన కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే వీటి మీద. ఇక్కడ ఈ 3 బ్లూ కలర్లో ఉన్న వాటి గురించి ముందు క్లియర్గా తెలుసుకోవాలండి. ఇక్కడ పాలసీ అకౌంట్ వ్యూ ఏంటి, షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ఏంటి, ఎంప్లాయ్ క్వైరీ ఫామ్ ఏంటి. ఇక్కడ ఈ పాలసీ అకౌంట్ వ్యూ మీద క్లిక్ చేసినప్పుడు మీ పాలసీకి సంబంధించి డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. జస్ట్ అట్లా అసలు మీకు ఏ పాలసీ నెంబర్లు ఉన్నాయి, పాలసీ నెంబర్లు ఏమున్నాయి, ఎంత అమౌంట్, ఎప్పుడు ఏంటి, ఏ సంవత్సరం ఎంత అమౌంట్ కట్ అయింది కూడా సింపుల్గా మీకు షెడ్యూల్డ్ ప్రీమియం డీటెయిల్ టోటల్గా ఎంత అమౌంట్ మీకు ఆ ఇయర్లో కట్ అయింది అనేది సింపుల్ వ్యూలో మీకు అవన్నీ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ బాండ్ ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది, బి బాండ్ ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది, సి బాండ్ ద్వారా కూడా ఎంత అమౌంట్ వచ్చింది అనేది అక్కడ ఈజీగా చూపించడం జరుగుతుంది. ఏ ఆప్షన్ మనం క్లిక్ చేసామంటే పాలసీ అకౌంట్ వ్యూ మీద ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. మీ పాలసీకి సంబంధించి ఇక్కడ ఫైనాన్షియలీ ఇయర్ వారీగా ఏ అమౌంట్, అసలు మీకు ఎన్ని బాండ్లు ఉన్నాయి, మీకు ఏ నెంబర్ ఎంత, ఎన్ని బాండ్లు ఉన్నాయి, ఎప్పుడు అనేది మొత్తం ఫైనాన్షియల్ వారీగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో కూడా మీకు బైఫర్కేషన్ డీటెయిల్స్ అని చెప్పి ఒక్కొక్క సంవత్సరానికి ఎంత ఇది అయింది అనేది క్లియర్గా ఇక్కడ మీకు ఎక్సెస్ అమౌంట్ ఏం లేదు. ఇక్కడ టోటలు ఎంత అయితే రావాలో అంత అయితే ఈ బాండ్కి సంబంధించి అన్నీ వచ్చినట్టుగా చూపిస్తుంది.
ఓకే, అవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అసలు క్లియర్గా మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే షెడ్యూల్డ్ ప్రీమియం డీటెయిల్స్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి మన సర్వీస్ మొత్తంలో త్రూ అవుట్ సర్వీస్ వచ్చేసి ఎప్పటి నుంచి ఏ బాండ్ అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ఎస్బిడి అంటాము. ఇక్కడ గెట్ డేటా ఇవన్నీ పని లేదు. మనం డైరెక్ట్గా స్క్రీన్ మీద ఈ స్క్రోల్ పైకి చేస్తూ ఉంటే మీది అసలు బాండ్ ఎప్పుడు స్టార్ట్ అయిన రోజు నుంచి మీ ప్రీమియమ్స్ మొత్తము ఎక్కడ పనిచేశారు ఏంటి అన్ని వివరాలతోటి మీకు స్క్రీన్ మీద ఇవి చూపించడం జరుగుతుంది. మీరు ఇప్పటివరకు ఎన్ని కాంట్రిబ్యూషన్స్ చేశారనేది ఇక్కడ పేజీల్లో ఉంటుంది. టోటలు ఇక్కడ నెక్స్ట్ కానీ వెళ్తే మనం టోటల్గా ఇప్పుడు నాకు 160 అనేది ఇక్కడ ఉంది లాస్ట్. ఇంకా వెళ్తే ఇంకా లేదు. ఏ పేజీకి 160 కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఏదైనా కాంట్రిబ్యూషన్ మిస్ అయింది లేదనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మరొక వీడియోలో మీకు వివరం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ బటన్ అనేది ఉంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇవి అన్నీ టోటల్ త్రూ అవుట్ సర్వీస్ అనేది మీకు డౌన్లోడ్ అవుతాయి. చక్కగా ప్రింట్ తీసుకొని ప్రతి సంవత్సరం మీరు మాన్యువల్గా రికార్డు పెట్టుకొని ఈ ప్రింట్ తీసుకున్నది దగ్గర పెట్టుకొని క్రాస్ చెక్ చేసుకోవాలి. అన్నీ 12 స్టార్ట్ అయిన కాడి నుంచి అన్నీ ఏ నెలకు ఆ నెల క్రెడిట్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి.